కవిత్వానికి అనర్హం అన్నారు ఎన్కటి పెద్దలు. కాదేది నకిలీకి అనర్హం అంటారు ఈ కలికాలంలో కొందరు బద్మాషిగాలు. మొలకెత్తిన ఇత్తులతోటి రైతులను ముంచుతారు. అసలు పాలే లేకుండా పాలు తయారు చేసి పబ్లిక్ పానాలతోటి చెలగాట మారుతారు. నకిలీ పురుగు మందులు, నకిలీ నోట్లు, ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందుగలదు అందు లేదని కాదు, ఎందెందులో చూసినా నకిలీ లీలలే. చూడుండ్రి, ఆఖరికి తాగుబోతులను కూడా ఎట్లా పరేషాన్ చేస్తాన్రో. దినాము కోటర్ గుద్దే మందుబాబులు, ఇగో మీ గండాన మోపైన్రే ఈ లత్కొరగాలు. మీరేమో చీఫ్ లిక్కర్లు దాగి పానాలను పనంగా పెట్టి రాష్ట్రాన్ని ముంగడుకు నడిపిస్తాంటే మందు మీదుండే మీ లవ్వుని క్యాచ్ చేసుకున్నటందుకు దొంగమాలు తయారు చేసి అమ్ముతున్నారు కొందరు ఫాల్తుగాలు. అగో చూస్తాండ్రు కదా, కంపెనీల చీఫ్ లిక్కర్ ప్యాకింగ్ అనుకునేరు, లే నకిలీ చీఫ్ లిక్కర్ తయారు చేసే అడ్డాగిరి. పెయ్యంగాని బద్మాషుగాలంతా కూడా స్పిరిట్ తోటి నకిలీ విస్కీ తయారు చేసి పాడుపడుతున్నారు. మళ్ళా పెద్ద పెద్ద కంపెనీల పేరుతోటి లేబుల్స్ తయారు చేసి వాటికి అంటిపెడితే అచ్చం ఒరిజినల్ మందే అనుకుని తాగేటోళ్లు పరేషాన్లు పడ్డుడే. మరది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, హైదరాబాద్ లో ఉండే కృష్ణ పద్మ అనే ఒక స్పిరిట్ కంపెనీలో జరుగుతున్న నకిలీ వ్యవహారంగిది. పోలీసులకు ఎట్లెట్ల మతలబందిందో ఏమో గాని ఇద్దరిని పట్టుకొని కేసు రాసి బొక్కలేసిండ్రు. అగో చూడుండ్రొల్లా ఈలనెత్తుకపోను, క్యాన్లకు క్యాన్లే తయారు చేసిండ్రు దొంగమాలు. షాన్ అంటే షాన్ డేంజర్ అంటగిది. మంచి మాలు దాగినా కొంచెమన్నా దగ్గుతది కావచ్చు ఆవుస్తు గాని, గిసొంటిది నకిలీ కీసులు దాగితే యాడాదికి పోయే పానం రేపే పోతదట. కోటర్లు దాగెట్టి మందుబాబులు జర పైలమే అన్నలు, గిసొంటి కల్తీ చీఫ్ లిక్కర్ కీసులు దాగి పానం ఖరాబ్ చేసుకోకుండ్రి. సర్కార్కు ట్యాక్స్ కట్టి సమాజాన్ని ముంగడికి నడిపిస్తున్న మీరందరూ సల్లంగా ఉండాలి. చెప్తున్నని తప్పగా అనుకోకుండ్రి. ఎక్కువ తక్కువ దాగి అప్పుల పాలు కాకుండ్రి, ఇంటోళ్లను రోడ్డు పాలు చెయ్యకుండ్రి. అటెంకా మీ ఇష్టం. సరే మరిగా.